ఎక్కడైనా కొంతమంది కళ్ళ ముందు ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళకున్న అండర్స్టాండింగ్ లెవెల్స్ ని బట్టి, వాళ్ళకున్న సెన్సిబిలిటీస్ ని బట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ని బట్టి దాని అవతల వాళ్ళకి కన్వే చేస్తారు. కాబట్టి అక్కడ ఉన్న సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దానికంటే మనకేం అర్థమైంది అనే దాన్ని బట్టి ఇది అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను కంగారు పడుతున్నారా? ఏం టెన్షన్ పడమాకండి, మన టాపిక్ కి దీనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు మన యాక్చువల్ టాపిక్ ఏంటంటే సోషల్ మీడియాలో రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. అయితే రాజశేఖర్ గారికి 2-3 గోడీల ఫ్యాక్టరీలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. రాజశేఖర్ గారు ఈ ఫ్యాక్టరీలను 5-6 ఏళ్ల కిందనే పెట్టారు. అయితే రాజశేఖర్ గారు ఇందులో పనిచేసే వాళ్ళకు నెలకు 50 నుంచి 70 వేలు అయితే ఇస్తాడంట. నెలకి 50 నుంచి 70 వేల. ఇప్పుడు బీటెక్ గ్రాడ్యుయేట్లకు కూడా ఏ సెక్టర్ కి వెళ్ళినా అంత శాలరీ లేదు కదరా. అదే మ్యాజిక్. రాజశేఖర్ గారికి గోట్ల వ్యాపారం ఉందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఎందుకు పెట్టారో తెలిస్తే మీ మత అయితే పోవాల్సిందే. ఎందుకు? రాజశేఖర్ గారికి 7.5 సంవత్సరాలు ఉన్నప్పుడు గోటీలాటలో తన గోటీలన్నీ పోగొట్టుకున్నాడు. ఆ వాదాలో ప్రపంచంలో తనకంటే ఎక్కువగా ఎవరి దగ్గర గోటీలు ఉండొద్దు అని ఆ నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఇప్పుడు రాజశేఖర్ గారు కేజీఎఫ్ లో రాకీ బాయ్ అన్నమాట. చిన్నప్పుడు జరిగిన దానికి రివెంజ్ గా ప్రపంచంలో గోటీలన్నీ తన దగ్గరే ఉండాలని చెప్పి శపథం పెట్టుకున్నాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రాజశేఖర్ గారు గోటీలు తయారు చేపించి బంగ్లాదేశ్ కు పైగా మన ఇండియా వాళ్ళకు అమ్ముతూ నెలకు 3 నుంచి 4 కోట్లు సంపాదిస్తున్నాడు అంట. ఈ రోజుల్లో పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడమే కారణం అంటే రాజశేఖర్ గారు వాళ్ళకి గోటీలు అమ్మి 3 కోట్లు 4 కోట్లు నెలకు సంపాదిస్తున్నారని చెప్తున్నాడు. రాజశేఖర్ గారి గోళీల ఫ్యాక్టరీ లాస్ లోకి వెళ్ళింది. ఇందాకే కదరా 3 కోట్లు 4 కోట్లు సంపాదిస్తూ నెలకు మంచి ప్రాఫిట్ లో ఉందని చెప్పేవా? అసలు రాజశేఖర్ గారిని ఎన్ని రకాలుగా వాడతావరా నువ్వు? అసలు ఏంట్రా వీడియో అట్లా ఎట్లా ఇచ్చిరా మీరు అసలు? అది నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయింది దాని వల్ల. ఎవడో అన్నాడు ఏఐ వచ్చిన కొత్తలో ఏఐ ప్రపంచానికి డేంజర్ అని. కానీ మన వాళ్ళు ఇప్పుడు ఏఐ వాడుతున్న విధానాన్ని చూస్తే ఏఐ కనిపెట్టినోడు కూడా భయపడతాడు. రాజశేఖర్ గారికి సినిమాల వల్ల వచ్చిన ఫేమ్ ఎంతో తెలియదు కానీ వీళ్ళ వల్ల వచ్చిన ఫేమ్ మాత్రం చాలా యూనిక్. నాగరాజు గారికి నాగరాజా పంపదీసి నిప్పు నాగరాజా నోర్మీ మొహం పగిలిపోద్ది. చెప్పేది వీడియో నిండా చూడు, ట్యాగ్ లైన్ మాత్రం వాయిస్ ఆఫ్ ట్రూత్. ఒక్క ఐడియాతో తన జీవితం మొత్తం మార్చేసింది. అది వచ్చేసి బాసన ఫ్యాక్టరీ. నాగరాజు గారు బిగ్ బాస్ 1 సీజన్ రెవల్యూషన్ తో అరే బిగ్ బాస్ 1 హోస్ట్ చేసిన నాగరాజు కాదు, చిచి నాగార్జున గారు కాదురా, ఎన్టీఆర్ గారు రా. చెప్పే సొల్లు కూడా మినిమం రీసెర్చ్ చేయరా ప్లీజ్ రా. ఏం చేస్తారండి వీళ్ళు? రామ్ చరణ్ గారి ఇంట్లో కారు ఎవరికి అడుగుతారో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ వ్యక్తి రామ్ చరణ్ గారి ఇంట్లో కారు అయితే కడుగుతారంట. ఏంటి రాజు డేంజర్ స్మైలీ రామ్ చరణ్ వాళ్ళ ఇంట్లో కార్లు కడుగుతాడా? ఈ విషయం రాజు డేంజర్ స్మైలీ కనుక తెలిసిందనుకో, దగ్గర వచ్చిననుకో, ఒకటి వచ్చింది ఇంకోటి వచ్చిందనుకో, ఒక్కొక్కని పచ్చలు వాళ్ళ ఇంటి బ్యాంక్ అందరికీ నమస్కారం. మన సూర్యాపేటలో ఉన్న గోటీల ఫ్యాక్టరీలో చాలా వరకు వాకెన్సీలు అందుబాటులో ఉన్నాయి. ఏంట్రా రాజశేఖర్ గారి వాయిస్ మారిపోయింది, ప్రాంప్టింగ్ ఇవ్వడం చేతకాలేదా? అయినా సూర్యాపేట అని రియల్ లొకేషన్ చెప్పకూడదు, ఏ కేజీఎఫ్ కాన్సర్ అని చెప్పాలి. సూర్యాపేట నిజంగా అక్కడ ఉంది కాబట్టి జనాలు నిజమేమో అనుకుని అక్కడికి వెళ్ళిపోతారు. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావురా? రాజశేఖర్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నా పాడ్కాస్ట్ చేద్దామని, ఇప్పుడు కుదిరింది సార్. సార్ అసలు ఈ గోటిలా ఫ్యాక్ట్ అరే ఏ పాడ్కాస్ట్ అసలు ఈ టాపిక్ లో కూడా ఏ వాడతారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అదే మ్యాజిక్. వామ్మో చిరంజీవి గారు వాళ్ళ సొంత తమ్ముని ఇలా కొట్టి బయటకు అయితే వెళ్ళగొడతారని నేనైతే అసలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు స్వామిరావుని అయితే ఇష్టం వచ్చినట్లు కొట్టయితే బయటకైతే వెళ్ళగొట్టాయంట. ఎందుకంటే ఆయన చెప్పినట్లయితే వినడం లేదంటే రికార్డింగ్ డాన్స్ అయితే చేస్తున్నాడంట. ఈ వీడియో చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే స్వామిరావుని కాదు నిన్ను కొడతాడు కుక్కని కొట్టినట్టు. పాపం స్వామిరావు గారు ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఆయనకి మెగా ఫ్యామిలీకి లింక్ పెట్టి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడు. ఫేక్ న్యూస్. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావురా? చిరంజీవి గారి రెండో కొడుకైన భాస్కర్ ఒకడేమో చరణ్ సాయి అంటాడు, ఒకడేమో సాయి చరణ్ అంటాడు, నువ్వేమో భాస్కర్ అంటున్నావు. నాన్నగారు వేసిన హుక్ స్టెప్ ని ఎక్కడ వేశాడో తెలుసా? అయితే చిరంజీవి గారి సినిమా చూసేకి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వెళ్లారంట. కానీ భాస్కర్ ని పిలుచుకొని పోకపోవడం వల్ల భాస్కర్ కి కోపం వచ్చి ఏకంగా రోడ్డు మీదనే సేమ్ చిరంజీవి గారు వేసిన హుక్ స్టెప్ ని యాజ్ ఇట్ ఈస్ గా అలాగే వేశాడంట. భాస్కర్ ఏమన్నా కరాటే కళ్యాణ్ యారా సినిమాకి తీసుకెళ్లేదని మనోభావాలు హట్టి రోడ్డు మీద ధర్నా చేయడానికి? వాడికి ఏంటి బ్రో, వాడు ఎరుపుకు ఎన్నైనా చెప్తాడు. నేను ఫైనల్ గా ఆడియన్స్ అందరికీ చెప్పేది ఒకటే మామ, ఇలాంటివన్నీ చూసి ఎంటర్టైన్ అవ్వండి కానీ ఎప్పుడు వాళ్ళు చెప్పే నిజమే అనే అపోహలో ఎప్పుడు బతకండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.